మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నా పేరు భగవాన్ రెడ్డి అండి. నేను శంషాబాద్ నుంచి రావడం జరిగింది. నాకు 2012లో కిడ్నీ మార్పిడి జరిగింది. సో మా ఫ్యామిలీ మొత్తము కిడ్నీ వ్యాధిన బారిన పడి మా అక్కగారు చనిపోవడం జరిగింది. అదేవిధంగా మా మదర్ కూడా చనిపోయారు. మా మదర్ వాళ్ళ సిస్టర్ మా పిన్ని ముందుకు వచ్చేసి నాకు కిడ్నీ ఇచ్చి నన్ను బతికించి ఈరోజు మీ ముందు ఉంచింది. కిడ్నీ రోగం రాగానే ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆసుపత్రుల్లో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు మాకేంటంటే ఎలాంటి ఇన్సూరెన్సులు లేవు, ఎలాంటి ఉద్యోగాలు కూడా మేము చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాము. ఆరోగ్యశ్రీ ద్వారా మందులు ఇస్తున్నారు, కాకపోతే అవి కూడా మాకు ఇన్ఫెక్షన్లు వచ్చేసి మా కిడ్నీ మళ్ళీ రిజెక్షన్స్ వస్తున్నాయి. దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే పెన్షన్ ఇస్తుందో అదే పెన్షన్ను ఇక్కడ ప్రవేశపెట్టేసి మా బ్రతుకుల్ని కొంచెం నీడ ఇచ్చేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ ప్రజాభవన్లో ఈరోజు చెన్నారెడ్డి గారిని అదేవిధంగా దివ్యా మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఇంతకుముందు కూడా సెక్రటరియట్లో 12 జనవరి రోజు కూడా మేము ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మాకు ఎలాంటి కాల్ రాలేదు. అందుకోసం ఈరోజు 100 మంది కిడ్నీ బాధితులము చేయుత ఫౌండేషన్ మరియు కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి విన్నవించడం జరిగింది. ఇందుకు మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించినట్లయితే మాకు పెన్షన్ ఇచ్చి బతికించిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఏమీ పని చేయలేని పరిస్థితి కిడ్నీ ఎంచుకుంది. ఒక్క కిడ్నీతో ఏమీ చేయలేకపోతుంది. ఎక్కువ మందులు వేసుకోవటం వల్ల కళ్ళు తిరగటం, నీరసం వస్తుంది. ఏం పని చేయలేకపోతున్నాము. ఏదన్నా బయటికి వెళ్ళి చిన్న చితుకు పని చేసినా ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లో చేరితే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోతుంది. మళ్ళీ మేము కోలుకునేసరికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. మా ఎందు దయ ఉంచి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక నెలకి 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. నా పేరు తురేష్ని అండి. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 15 ఇయర్స్ అయింది. మా అన్నయ్య నాకు కిడ్నీ డొనేట్ చేశాడు. మా అన్నయ్యకి, మా అక్కకు కూడా, మా ఇంట్లో మా పెద్ద అక్కకి ఇదే ప్రాబ్లంతో చనిపోయింది. నేను ఇంట్లో లాస్ట్ అనమాట. నేను కూడా ఎక్స్పైర్ అవుతాననే ఉద్దేశంతో మా అన్నయ్య నాకు కిడ్నీ ఇచ్చాడు. ఆయనకు అసలు కళ్ళు కనిపించవు. ఆయన ఏ పని చేయలేడు, నేను కూడా ఏ పని చేయలేను. మా ఇంట్లో నేనే వాళ్ళకి ఆధారం. అయితే ఈ పెన్షన్ అనేది ఆంధ్రాలో ఇచ్చినట్టుగా తెలంగాణలో కూడా ఇస్తే మాకు కొంచెం ఉపయోగంగా ఉంటుంది. నాకేమో ట్రాన్స్ప్లాంట్ మెడ్విన్ హాస్పిటల్లో జరిగింది. అక్కడ ఆరోగ్యశ్రీలోనే అయ్యింది, కానీ మెడిసిన్ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అది హాస్పిటలే తీసేశారు. నిమ్స్కి వెళ్తుంటే వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. మెడిసిన్కి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ బాడీ పరిస్థితిని బట్టి డిఫరెంట్ మెడిసిన్. సో అక్కడ అన్ని మెడిసిన్ ఇవ్వరు. వాళ్ళు ఇచ్చినా అవి మాకు ఉపయోగపడవన్నమాట. అదే కాస్త పెన్షన్ రూపంగా ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుందని. అలాగే ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఏదైనా లోన్ ఇస్తారని వెళ్తున్నా వాళ్ళు అసలు ఏ లోన్కి యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. అట్లా ఇస్తే ఏదైనా చేసి జీవనోపాధి చేసుకుందాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని. ఇది సార్ మీ ద్వారా వాళ్ళకి తెలిసి మాకు కాస్త సహాయం చేస్తే బాగుంటుందని. హలో అండి, నమస్తే. నా పేరు జోసెఫ్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. బట్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటూ ఒక ప్రైవేట్ స్కూల్లో యాజ్ ఎ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ 6.5 years బ్యాక్ నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి ట్రాన్స్ప్లాంట్ అయింది. నా వైఫే నాకు కిడ్నీ డొనేట్ చేసిండే. యాజ్ ఎ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఇటు సర్జరీ అయిపోయిన తర్వాత నిలబడి కనీసం ఒక పీరియడ్ చెప్పాలి, యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. ఈవినింగ్ వరకు టోటలీ స్క్వీజ్ అయిపోయి పరిస్థితి అయితే గందరగోళం. ఎక్కువ నిలబడి కష్టపడలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. ఒకటే నియర్ బై డైలీ 16 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. రీసెంట్లీ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. స్టెరాయిడ్ లెవెల్స్ డైలీ ఒక స్టెరాయిడ్ వేసుకోవాల్సి వస్తుంది. అగైన్ ఎవ్రీ పర్సన్ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి టాబ్లెట్లు వేసుకోవాలంటారు మామూలుగా. మేము ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి వేసుకోవాలా. ఎందుకంటే ఉన్నటువంటి న్యూ కిడ్నీ ఏదైతే ఉందో అది వర్క్ చేయాలంటే దాన్ని అలా కప్పిపెడుతూ వర్క్ చేయాలన్నట్టు యాక్చువల్గా. సో వీఆర్ ఫేసింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇష్యూస్. అంటే ప్రతి సంవత్సరం అంటే ఏదో రకంగా అయితే ఇన్ఫెక్షన్స్ గురై మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యామా కదా ఇక 2-3 lakhs ఎగిరిపోతాయి. సో ఇది ప్రజెంట్ మేము ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. అయితే ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీలో 10 lakhs of rupees ఖచ్చితంగా అందరికీ అంటే ఇస్తామంటున్నారు. కానీ ఈ ఆరోగ్యశ్రీలో ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి వీళ్ళకు ప్యాకేజ్లో మా అంటే 30,000 to 40,000 రూపీస్ ప్యాకేజ్లో అంత వర్తబుల్ ట్రీట్మెంట్ మాత్రమే జరుగుతుంది. 10 lakhs పేరుకే ఉంది. బట్ అక్కడ అడ్మిట్ అయిన వాళ్ళకు 30,000 to 40,000 వర్తబుల్ ట్రీట్మెంట్ మాత్రమే జరుగుతుంది. సో ఈ విధంగా మేము చాలా హారబుల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామండి. మీడియా మిత్రులకు మీ ద్వారా ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, మాకు మెడిసిన్ కొనడానికి కానీ ఫ్యామిలీని పోషించుకునే సిచ్యువేషన్స్లో వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. కాబట్టి ఆంధ్ర గవర్నమెంట్ ఏదైతే 10,000 పెన్షన్ ఇస్తుందో ఇక్కడ కూడా ఇచ్చినట్లయితే మేమందరం సేవ్ అవ్వగలుగుతాం అనేది
మా అందరి తరపున చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. हाँ तो पूरा बाहर प्राइवेट में करना पड़ता है, एक एक चीज़ हर वो चीज़ बोलो तो कॉस्टली है और एक एक का डिपार्टमेंट अलग अलग है, एक जगह पे गए तो और एक जगह पे भेजा दे। घुटने का पैर का बहुत प्रॉब्लम है, पूरा स्किन पूरा इन्फेक्शन हो गया। हाँ तो फिर लेडीज़ का भी बहुत सारा प्रॉब्लम रहता है ना, वो भी एक एक बोलो तो एक एक चीज़ के एक एक बहुत बहुत सारा कॉस्टली है बहुत। हम लोग का आरोग्यश्री भी नहीं है, अब कुछ भी करे तो पूरा हम लोग हाथ में पूरा पैसा लेके जाना पड़ता, हज़ार हज़ार रुपये जाना पड़ता। तो इसीलिए सोच रहे थोड़ा पेंशन मिल गए तो थोड़ा बहुत तो खर्चा तो उसमें से तो आ सकता है ना। और कुछ भी हुआ तो हम लोगों को पहले एडमिट करते, कुछ भी ये नहीं करते। और कौन से भी चीज़ों में हम लोगों को अंदर जाना आना कुछ करना, कुछ लोन वगैरह कुछ भी नहीं मिलता सर। तो इसीलिए सोच रहे थोड़ा जल्दी हो गए तो हम लोगों को भी थोड़ा अच्छा रहता।